హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నోటిఫికేషన్ చూసినట్టయితే త్రిబుల్ ఐటీ బాసరా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఈ యొక్క సంస్థ రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుకు సంబంధించి గ్రామీణ విద్య అనే పథకంపై దీన్ని పూర్తి స్థాయిలోని నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసే ముందు మీరు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీవీఎం అప్డేట్స్. పక్కనే ఉన్న గంట సింబల్ అనేది క్లిక్ చేస్తే మేము అప్డేట్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ నోటిఫికేషన్ మీ యొక్క మొబైల్కి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించే ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ బీటెక్ మొత్తం దీనికి సంబంధించి కోర్సు వివరాలు, వార్షిక ఫీజు, అంటే ఈ కోర్సుకి సంబంధించిన ఫీజు ఇన్ఫర్మేషన్తో సహా పూర్తి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలి, దానికి తగ్గ ఫీజు ఏ విధంగా ఉంటుంది, ఆ యొక్క మొత్తం డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించింది ప్రతిదీ కూడా ఇక్కడ మనకి పర్టికులర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అది ఇప్పుడు మనం పర్టికులర్గా చూద్దాం. కోర్సుకి సంబంధించిన వివరాలు అనేది చూసినట్టయితే త్రిబుల్ ఐటీ బాసరా అందిస్తున్న 6 ఏళ్ళ ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్స్ 2 కేటగిరీలోగా ఉంటుందని చెప్పడం జరిగింది. మొత్తం ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఏదైతే ఉందో 6 సంవత్సరాలు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది 2 కేటగిరీస్లో ఉంటుందని చెప్పడం జరిగింది. మొదటిది ఫ్రీ యూనివర్సిటీ కోర్స్, రెండవది బీటెక్. అంటే చాలామంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి సంబంధించిన పర్టికులర్గా ఇక్కడ ఈచ్ అండ్ ఎవరీ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. దాని గురించి మనం చూద్దాం ఫ్రెండ్స్. మొదటగా ఫ్రీ యూనివర్సిటీ కోర్స్ అనగా ఇది 2 ఏళ్ళ ఎంపీసీ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులోని ఈ ఫ్రీ యూనివర్సిటీ కోర్సులోని 2 ఏళ్ళ ఎంపీసీ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులోని మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, తెలుగు ఆర్ సంస్కృత్ సబ్జెక్టులు ఉంటాయని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనకు ఆప్షనల్గా ఒక సబ్జెక్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. తెలుగు కావాలంటే తెలుగు తీసుకోవచ్చు, లేదా సంస్కృత్ కావాలంటే సంస్కృత్ తీసుకోవచ్చు అని వాళ్ళు పర్టికులర్గా మనకు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా బీటెక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే ఇక ఫ్రీ యూనివర్సిటీ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో మిమ్మల్ని బీటెక్లోకి వాళ్ళు ఎలిజిబిలిటీ చేయడం జరుగుతుంది. 4 ఏళ్ళ ఇంజనీరింగ్ కోర్సులో కెమికల్ ఇంజనీరింగ్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్, మెకానికల్ ఇంజనీరింగ్ డిసిప్లిన్లు ఆఫర్ చేస్తుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్టయితే బీటెక్కి సంబంధించిన కోర్స్ అనేవి వారు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 4 ఏళ్ల పాటు ఇంజనీరింగ్ కోర్స్ అనేది వారు ఇచ్చిన ఈ యొక్క కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కేటగిరీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీ యొక్క ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది మీకు నచ్చిన దాంట్లోకి మీరు వెళ్ళొచ్చు. 4 ఏళ్ళ ఇంజనీరింగ్ కోర్సులో కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెట్రాలజికల్ అండ్ మెటీరియల్స్, మెకానికల్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ ఆఫర్ చేస్తుందని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతిదీ కూడా మీ యొక్క ఫ్రీ యూనివర్సిటీ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత, అంటే మీ యొక్క ఇంటర్మీడియట్ అనేది వాళ్ళు 2 ఏళ్ళ ఎంపీసీ కోర్స్ కింద దాన్ని అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అది కంప్లీట్ అయిన తర్వాత మీకు బీటెక్లోకి వాళ్ళే ఎలిజిబిలిటీ చేయడం జరుగుతుంది. అక్కడ మీకు నచ్చిన గ్రూప్లోకి అనేది మీరు వెళ్ళొచ్చు. మీకు మెకానికల్ ఇంట్రెస్ట్ ఉంటే మెకానికల్, సివిల్ ఉంటే సివిల్, కంప్యూటర్ సైన్స్ కావాలంటే కంప్యూటర్ సైన్స్లోకి మీకు నచ్చిన డిపార్ట్మెంట్లోకి మీకు వెళ్ళే అవకాశం అనేది వారు కల్పిస్తారు. అదేవిధంగా ఎంపిక విధానం చూసినట్టయితే అర్హత 10వ తరగతి లేదా దస్మాన పరీక్షలో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు అర్హులని చెప్పడం జరిగింది. 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు ప్రతి ఒక్కరూ ఎలిజిబిలిటీ అని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే విద్యార్థులు మొదట ఇక్కడ మనం పర్టికులర్గా చూసినట్టయితే విద్యార్థులు మొదట యాతనంలోనే 10th పాస్ అయి ఉండాలని చెప్పడం జరిగింది. అంటే వీరు సప్లైలు అనేది ఏ సబ్జెక్టులు ఉంచుకోకుండా
మొదటిసారి రాసిన వెంటనే పాస్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క అవకాశం అనేది వస్తుందని వారు చెప్పడం జరిగింది. దాంతోపాటు మనం ఇక్కడ చూసినట్టయితే 2020 డిసెంబర్ 31 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండకూడదని చెప్పడం జరిగింది. వారి యొక్క వయసు అనేది ఇక్కడ పర్టికులర్గా చూసినట్టయితే 2020 డిసెంబర్ 31 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండకూడదని చెప్పడం జరిగింది. 18 సంవత్సరాల కంటే ఎవరైతే తక్కువ ఉంటుందో ఏజ్ వాళ్ళందరూ ఎలిజిబిలిటీ అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 21 సంవత్సరాలు నిండి ఉండరాదని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఓబీసీ కేటగిరీ, జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం 18 సంవత్సరాల లోపు ఉండాలని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 21 సంవత్సరాల లోపు ఉన్నవారు మాత్రమే ఎలిజిబిలిటీ అని వారు చెప్పడం జరిగింది. 10th సాధించిన మెరిట్ అంటే గ్రేడ్ పాయింట్లు బట్టి ఆ యొక్క ప్రతి సబ్జెక్టులో పొందిన గ్రేడ్ ఆధారంగా కోర్సులోకి విద్యార్థుల్ని ఎంపిక ఉంటుందని వారు చెప్పడం జరిగింది. అంటే ముఖ్యంగా చాలామంది అనుకుంటారు ఏంటి మనం పాస్ అవుతే సరిపోద్ది కదా అని. కానీ ఇక్కడ పాస్ అవ్వడమే మెయిన్ అదే కాదు ఫ్రెండ్స్. పాస్ అవ్వడమే కాకుండా మీ యొక్క సబ్జెక్టులోని మంచి పాయింట్స్ అనేవి రావాలి. 10కి చాలామందికి 10కి 9, 8, 7 వస్తాయి. ఇలాగ మంచి పాయింట్లు అనేది ఎవరికైతే వస్తాయో వారికి ఈ యొక్క అవకాశం అనేది కలుగుతుందని వారు చెప్పడం జరిగింది. మొత్తం సీట్లు చూసినట్టయితే 85% సీట్లను లోకల్ అభ్యర్థులకి, మిగిలిన 15% సీట్లు నాన్ లోకల్ విద్యార్థులకి కేటాయిస్తారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు కూడా పాటిస్తారు అని చెప్పడం జరిగింది. ఇక్కడ 85 సీట్లు లోకల్ అభ్యర్థులు అంటే ఈ యొక్క బాసరా త్రిబుల్ ఏదైతే ఉందో అది ఏ స్టేట్లో అయితే ఉందో ఆ యొక్క స్టేట్ మొత్తం లోకల్ కిందే వస్తుంది. నాన్ లోకల్ అనగా అదర్ స్టేట్ల నుంచి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఇక్కడ చదువుకోవాలని వారిని నాన్ లోకల్ అని అంటారు. కనుక 15% సీట్లు అదర్ నాన్ లోకల్ విద్యార్థులకు కేటాయిస్తున్నట్లు వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతోపాటు మనకు చూసుకుంటే ప్రభుత్వం నిబంధనల మేరకు రిజర్వేషన్లు కూడా పాటిస్తారని చెప్పడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించిన ఫీజు వివరాలు చూసినట్టయితే మీ యొక్క సంవత్సరానికి ఈ యొక్క ఎడ్యుకేషన్కి అయ్యే ఫీజు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. కోర్స్ వార్షిక ఫీజు అని చూసినట్టయితే 37,000 ఫీజు అనేది ఉంటుందని, ఇందులోని ప్రతి సెమిస్టరీ ఎగ్జామ్ ఫీజు 500 అంటే 500 రూపాయల నుండి కలిపి ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే దీనికి సంబంధించిన ఫీజు ఏదైతే ఉందో దాంతోపాటు ఎగ్జామ్ ఫీజు 500 కలిపి ఉంటుందని చెప్పడం జరిగింది. తెలంగాణ, ఏపీ పాఠశాలలోని చదివిన విద్యార్థులకు ఈ ఫీజు వర్తిస్తుందని, అలాగే ప్రభుత్వం నిబంధనల ప్రకారం ట్యూషన్ ఫీజులు చెల్లింపు నుంచి మినహాయింపు పొందిన వర్గాలు విద్యార్థులకు ట్యూషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనం పర్టికులర్గా చూసినట్టయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ట్యూషన్ ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు పొందిన వారికి, విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి ట్యూషన్ ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం లేదని వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ గవర్నమెంట్ అనేది మనకి కేటగిరీస్ అనేవి ఉంటాయి. జనరల్, ఎస్సీ, ఓసీ, బీసీ కేటగిరీస్ అనేవి ఉంటాయి. ఈ యొక్క కేటగిరీల పరంగా ఈ యొక్క ఫీజు చెల్లింపులు అనేది వర్తిస్తుందని వారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా అడ్మిషన్ సమయంలో ప్రతి విద్యార్థి రిజిస్ట్రేషన్ ఫీజుకి చూసినట్టయితే 1000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ ఎవరైతే ఉంటారో వాళ్ళు 1000 రూపాయలు కట్టాలి. ఎస్సీ ఎస్టీలకు కేవలం 500 రూపాయలు కడితే సరిపోద్దని, అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ మనం ఇక్కడ చూడాలి ఫ్రెండ్స్, ప్రతిదీ కూడా పర్టికులర్గా ఇవ్వడం జరిగింది. రిఫండబుల్ క్యాష్ ఇన్ డిపాజిట్ అని ఇవ్వడం జరిగింది. అది 2000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. మెడికల్ ఇన్సూరెన్స్ కింద 500 చెల్లించాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే దీనికి సంబంధించి చూసినట్టయితే పర్టికులర్గా మీరు యొక్క ఇన్స్టిట్యూట్లో చదివేటప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వారు తగిన చర్యలు తీసుకోవడానికి ముందుగా మీ దగ్గర ఈ యొక్క మనీ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. చాలా తక్కువలోని 500 అని, 2000 అని, అది కూడా మీ యొక్క పర్పస్ యూజ్ చేయడమే తప్ప వారు స్వతహాగా దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా యూజ్ చేసుకోరని వారు పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి అప్లికేషన్ ఎలా చేయాలి ఆ విషయాన్ని కూడా వాళ్ళు పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది. సమాచారం: దరఖాస్తు విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు హార్డ్ కాపీకి ఇతర ధృవపత్రాలను జతచేసి స్పీడ్ పోస్ట్ రిజిస్ట్రేటెడ్ పోస్ట్లో పంపాల్సి ఉంటుంది. అంటే ముఖ్యంగా ఈ యొక్క ట్రిపుల్ ఐటీ బాసరాకు సంబంధించి అప్లికేషన్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క అప్లికేషన్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క అప్లికేషన్ అనేది ఆన్లైన్లోని నింపాల్సి ఉంటుంది. ఆన్లైన్ నింపిన తర్వాత ఆ యొక్క ప్రింట్ అనేది తీసుకొని ఆ యొక్క ప్రింట్కి మీ యొక్క సర్టిఫికేట్లు, మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్లు, వాటికి సంబంధించిన పూర్తి సర్టిఫికేట్లు అనేది ఆల్రెడీ మీ యొక్క స్కూల్స్కి వచ్చేయడం జరిగింది. మార్క్ లిస్టులు కానీ ప్రతిదీ కూడా టీసీ అవన్నీ కూడా అవి తీసుకొని దానికి జత చేసి మనం పోస్ట్ ద్వారా ఈ యొక్క ట్రిపుల్ ఐటీ బాసరాకి పంపించాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన అడ్రస్ కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అది కూడా మనం చూద్దాం. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం సెప్టెంబర్ 16 నుంచి ఈ యొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. చివరి తేదీ అక్టోబర్ 3 అని చెప్పడం జరిగింది. హార్డ్ కాపీలను పంపించడానికి చివరి తేదీ అక్టోబర్ 6 అని వారు చెప్పడం జరిగింది. అంటే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అంటే సెప్టెంబర్ 16. పర్టికులర్ ఇక్కడ మనం చూసినట్టయితే 16వ తారీఖు నుంచి అక్టోబర్ 3 లోపు కల్లా మనం ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది తప్పనిసరిగా. ఆ యొక్క డేట్ దాటిందంటే అక్టోబర్ 3 దాటితే మళ్ళీ ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనే దొరకదు. అదేవిధంగా హార్డ్ కాపీలను పంపడానికి చివరితే చూసినట్టయితే అక్టోబర్ 6 కల్లా, అంటే మీరు అక్టోబర్ 3 కల్లా కంప్లీట్ అవుతుంది ఆన్లైన్ ప్రాసెస్ అనేది పర్టికులర్గా చూసినట్టయితే. అదే ఇంకా మనకి ఎక్స్ట్రా 3 రోజులు ఎందుకు ఇచ్చారంటే కొంతమంది అక్టోబర్ 3 కూడా అప్లై చేసి ఉంటారు చాలామంది. అప్లై చేసుకున్న వారికి 6వ తారీఖు కల్లా ఆ యొక్క వారి యొక్క డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో సర్టిఫికేట్లు అయ్యి అక్కడికి చేరేలాగా 3 days అనేది ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. దరఖాస్తు ఫీ చూసినట్టయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఓసీబీసీ అభ్యర్థులకు 200 రూపాయలు ఆన్లైన్ ఫీజు అనేది కట్టాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 150 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దాంతోపాటు మనం చూసినట్టయితే మీరు పంపించాల్సిన అడ్రస్ అనేది చూసినట్టయితే చిరునామా ది కన్వీనర్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్, బాసరా, నిర్మల డిస్టిక్, తెలంగాణ స్టేట్, పిన్ కోడ్ 504107. ఈ యొక్క చిరునామాకి మీరు మీ యొక్క డాక్యుమెంట్స్, మీరు ఆన్లైన్లో అప్లై చేసిన ఫామ్ ఏదైతే ఉందో అవి మొత్తం జత చేసి పంపించాల్సి ఉంటుంది. వెబ్సైట్ అని చూసినట్టయితే www.admission.rgukt.ac.in అనే వెబ్సైట్ లాగిన్ అయినట్టయితే లేదా www.rgukt.ac.in అనే వెబ్సైట్ లాగిన్ అయినా సరే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది అక్కడ రావడం జరుగుతుంది. దాంతోపాటు దాని కిందని పర్టికులర్గా దీనికి సంబంధించిన సర్టిఫికెట్లు ఏవైతే పట్టుకెళ్లాలో మీ యొక్క సర్టిఫికేట్లు అనేది అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. మీ యొక్క 10th, మీ యొక్క క్యాస్ట్, ఇలా ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వారు ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ యొక్క వెబ్సైట్లో మీకు తప్పనిసరిగా దొరుకుతుంది. అదేవిధంగా మా యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BBM అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.